ఓం శాంతి 30/5/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీ సర్వస్వము ఈశ్వరీయ సేవలో సఫలం చేసి భవిష్యత్తును తయారు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు మృత్యువు మీ తలపై ఉంది. లౌకికంలో కూడా భవిష్యత్తు కోసం చాలా ప్రయత్నాలు చేస్తారు సంపాదన చేసుకునేటానికి. మరి పిల్లలను చదివించి వారిని ప్రయోజకులుగా చేయాలి అని ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటారు. దానికి బాబా అంటారు, మీరు భవిష్యత్తును గురించి యోచన చేయండి. వారి భవిష్యత్తు అంటే ఒక జన్మ కొరకు యోచిస్తారు, అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. మీరు 21 జన్మ భవిష్యత్తు కోసం మీరు సంపాదన చేసుకోవాలి అంటే మీ తనువు, మీ మనస్సు, మీ ధనము ద్వారా సఫలం చేసుకోవాలి. ఎందుకంటే మృత్యు ఎప్పుడు వస్తుందో తెలియదు. అది మనకొక్కరికే కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది అంటూ ఉన్నారు బాబా. మరి అంతా వెళ్ళిపోయేటప్పుడు ఎందుకు సద్వినియోగం చేసుకోరాదు? ఎందుకు వినాశనంలో అది నిరుపయోగంగా వెళ్ళిపోవాలి? దానికి మనం తండ్రి చెప్పిన విధంగా నడుచుకోవాలి. మనకేమీ తెలియదు, తండ్రికి అంతా తెలుసు. ప్రశ్న: జ్ఞానం వింటున్న పిల్లలలో జ్ఞాన ధారణ ఎందుకు జరగడం లేదు? రోజు వింటారు, అయినా ఆచరణలో ఎందుకు తీసుకురావడం లేదు? జవాబు: ఎందుకంటే విచార సాగర మతనం చేయటం రావటం లేదు. బుద్ధి యోగము దేహము, దేహ సంబంధాలలో చిక్కుకొని ఉంది. మొదట బుద్ధి నుండి మోహము తొలగిపోవాలి. అప్పుడు ఏదైనా ధారణ కూడా జరుగుతుంది. మోహం ఎలాంటిది అంటే అది ఒక్కసారిగా కోతిలాగా చేస్తుంది. కనుక బాబా పిల్లలకు మొట్టమొదటి ప్రతిజ్ఞను గుర్తు చేస్తున్నారు. దేహ సహితంగా, దేహంతో పాటు, దేహం పైన దేహ సర్వ సంబంధీకులను మర్చిపోయి నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చెయ్యాలి అని. శరీరము మనం కాదు, ఇంకా మనం శరీరమే కాదు అంటే ఇంకా సంబంధీకులు, ఇంకా వస్తువులు ఇవేవి మనవి కాదు. పాట: భోలానాథుడికి సాటి అయిన వారు ఎవ్వరూ లేరు. ఓం శాంతి. బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు, బేహద్దు తండ్రిని పాడైపోయిన దాన్ని సరిచేసేవారు అని అంటారు. ఇప్పుడు మీకు తెలుసు కదా బాగా, కృష్ణుడు పాడైన దానిని సరిచేయలేడు. గీత భగవానుడు కృష్ణుడు కాదు, శివుడు. శివ్ బాబా రచయిత, శ్రీకృష్ణుడు రచన. స్వర్గ రచయిత మాత్రమే స్వర్గ వారసత్వము నివ్వగలడు. ఇదే భారతీయులు చేసిన అతి ముఖ్యమైన అన్నింటికంటే పెద్ద తప్పు. శ్రీకృష్ణుడే గీత చెప్పారు అని. శ్రీకృష్ణుని తండ్రి అని ఎవరు పిలవలేరు. వారసత్వం శివబాబా నుండే లభిస్తుంది. అది భారతదేశానికే లభించింది. భారతదేశంలోనే శ్రీకృష్ణుణ్ణి రాకుమారుడు అని, రాధను రాకుమారి అని మహిమ చేస్తారు. మహిమ సర్వోన్నతమైనటువంటి తండ్రిదే. శ్రీకృష్ణుడు సర్వోన్నతమైన రచన, విశ్వ అధికారి. అలా తయారు చేసిన వారు రచయిత శివబాబా. దానిని సూర్యవంశీ దైవీ రాజ్యమని అంటారు. గీత ఆది సనాతన దేవీ దేవతా ధర్మశాస్త్రం. సత్యుగంలో ఎవ్వరికీ జ్ఞానాన్ని ఎవరూ వినిపించలేదు. బాబా సంగం యుగంలో వినిపించారు. చిత్రాలలో కూడా మొదట దీనినే నిరూపించాలి. ఇరువురి చిత్రాలను ఇచ్చి శివబాబా చిత్రం చూపించి, వీరు గీతా భగవంతుడు, రచయిత, పునర్జన్మరహితుడు. శ్రీకృష్ణుడు శివబాబా రచన అని అర్థం చేయించాలి. శివబాబాయే వజ్రతుల్యంగా చేస్తారు అని మీకు తెలుసు. వజ్ర సమానము, గవ్వ సమానము అని మహిమ కూడా ఉంది. నన్ను స్మృతి చెయ్యండి మరియు స్వర్గ వారసత్వాన్ని స్మృతి చెయ్యండి. ఇది తండ్రి ఆజ్ఞ అని పిల్లల బుద్ధిలో ఉండాలి. వారసత్వం గుర్తు ఉండాలి. అప్పుడు తీవ్రంగా ప్రయత్నం చేస్తాం. వారు అనంతమైన తండ్రి, కృష్ణుడు హద్దులోని యజమాని. భలే విశ్వానికి రాజుగా అవుతాడు. శివబాబా రాజుగా అవ్వరు. వాస్తవంలో గీతకు చాలా మహిమ ఉంది. దానితో పాటు భారతదేశానికి కూడా మహిమ ఉంది. భారతదేశం అన్ని ధర్మాల వారి గొప్ప తీర్థస్థానం.
కేవలం శ్రీకృష్ణుడి పేరు గీతలో వేయడం వలన మహత్వమంతా సమాప్తమైంది. అందుకే భారతదేశం గవ్వ సమానంగా తయారైంది. డ్రామా అనుసారమే జరిగింది అయినప్పటికీ తండ్రి హెచ్చరించాల్సి ఉంటుంది. తండ్రి చాలా బాగా అర్థం చేయిస్తారు. రోజు రోజుకు గుహ్యమైనటువంటి ఎన్నో విషయాలను అర్థం చేస్తూనే ఉంటారు. కనుక పాత చిత్రాలను పరివర్తన చేసి వేరే చిత్రాలను తయారు చేయించాల్సి ఉంటుంది. ఇది చివరి వరకు జరుగుతూనే ఉంటుంది. శివబాబా మాకు ఆస్తిని ఇస్తున్నారు అని పిల్లలు బుద్ధిలో సదా ఉంచుకోవాలి. నన్ను ఒక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనం అవుతాయి అని తండ్రి చెప్తారు. కృష్ణుణ్ణి స్మృతి చేయడం ద్వారా వికర్మలు వినాశనం కావు. అతడు సర్వశక్తివంతుడు కాదు, తండ్రి సర్వశక్తివంతుడు. ఆస్తి కూడా వారే ఇస్తారు. మనుష్యులు కృష్ణుణ్ణి స్మృతి చేస్తూ ఉంటారు. అలాగే కృష్ణుడే చెప్పారు అనుకోండి. మరి అక్కడ దేహ సంబంధాలను వదిలి నన్ను ఒక్కరినే స్మృతి చేయండి అని అక్కడ చెప్పినట్టు ఉంది కదా. మరి దేహం ఉండేవారే కదా కృష్ణుడు. అలా ఎలా చెప్పగలుగుతారు? ఆత్మ తండ్రిని స్మృతి చేస్తుంది. కృష్ణుడు సర్వాత్మల తండ్రి కాదు. ఇవన్నీ బాగా విచారసాగర మథనం చేసి బుద్ధిలో ధారణ చేయాలి. కొందరు మోహంలో చిక్కుకున్నందున ధారణ చేయలేరు. మనస్సు ఎటువైపు ఒకవైపే నిలబడుతుంది, రెండు వైపులా ఉండదు. మోహం ఉంది అంటే దేనిపైన ఉంటే మాటి మాటికి అక్కడికే వెళ్తూ ఉంది, తండ్రిపైకి వెళ్ళదు. ఇతర సాంగత్యాలను వదిలి మీ సాంగత్యంలో ఉంటాము, మాకు మీరు ఒక్కరు తప్ప వేరెవ్వరూ లేరు అని మీరు ద్వాపరయుగం నుండి పాడుతూ వచ్చారు. కానీ మోహం ఎలాంటిది అంటే ఒక్కసారిగా కోతిలాగా తయారు చేస్తుంది. కోతులలో మోహము, లోభము ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు మృత్యువు సమీపంలో ఉంది. మీదంతా ఈశ్వరీయ సేవలో వినియోగించండి, భవిష్యత్తును తయారు చేసుకోండి అని శ్రీమంతులకు కూడా, షౌకార్లకు కూడా తెలియజేయబడుతుంది. కానీ కోతుల్లాగా వ్రేలాడుతూ ఉన్నారు. ఆ ధనం కొరకే వదలడం లేదు. బాబా చెప్తారు, దేహ సహితంగా దేహ సంబంధాల అన్నింటి నుండి బుద్ధి యోగాన్ని తొలగించండి. బాబా శ్రీమతమును అనుసరించండి. ఈ ధనము, సంతానము అన్నీ ఈశ్వరుడే ఇచ్చారు అని మీరు అంటారు. ఇప్పుడు ఆ తండ్రి స్వయంగా వచ్చారు. మీ ధన సంపదలు మొదలైనవన్నీ సమాప్తమవుతాయి అని చెప్తున్నారు. కొందరిది మట్టిలో పూడిపోతుంది. భూకంపాలు మొదలైనవి వస్తాయి. మీ దగ్గర ఉండే సర్వస్వము సమాప్తం అవుతుంది. విమానాలు పడిపోతాయి, అగ్ని అంటుకుంటుంది. పోలీసులు వచ్చేందుకు ముందే దొంగలు లోనికి చొరబడతారు. కనుక బాబా చెప్తారు, పిల్లలారా, దేహధారులపైన మోహాన్ని తొలగించుకోండి, మోహజీతులుగా అవ్వాలి. దేహ అభిమానం మొదటి నెంబర్ శత్రువు. దేవతల ఆత్మ అభిమానులు. దేహ అభిమానం రావడం వలననే వికారాలలో చిక్కుకుంటారు. మీరు అర్ధకల్పం దేహ అభిమానులుగా ఉంటారు. ఇప్పుడు ఆత్మ అభిమానులుగా అయ్యేందుకు అభ్యాసం చేయాలి. మనుష్య మాతృలు ఎవ్వరికీ విషయాలు తెలియవు. పరమాత్మను గురించి కూడా తెలియదు. ఆత్మ అంటే ఏంటో, పరమాత్మ అంటే ఏంటో, ఆత్మ ఎన్ని జన్మలు తీసుకుంటుందో, ఎలా పాత్రను అభినయిస్తుందో ఎవ్వరికీ తెలియదు. తాము పాత్రధారులము అని కూడా తెలియదు. కనుక వీరిని అనాథలు అని అనాలి. ఆత్మ జ్యోతిలో లీనమవుతుంది అని వారంటారు. కానీ ఆత్మ అవినాశి. ఆత్మలోనే 84 జన్మల పాత్ర ఇమిడి ఉంది. ఆత్మ ఒక నక్షత్రం లాంటిది అని అంటారు. అయినప్పటికీ అర్థం చేసుకోరు. ఆత్మే పరమాత్మ అనేస్తారు. తండ్రిని గురించి తెలియనే తెలియదు. బ్రుకుటి మధ్యలో మెరుస్తున్న నక్షత్రము అని ఆత్మను గురించే చెప్తారు. పరమాత్మ గురించి ఏమీ చెప్పరు. వారిని పరమ ఆత్మ అని అంటారు, అంటే శ్రేష్టమైన ఆత్మ అని. వారు కూడా బిందువే, కేవలం పునర్జన్మరహితులు. ఆత్మలు పునర్జన్మలలోకి వస్తాయి. జ్ఞానసాగరుడు, ఆనంద సాగరుడు, పవిత్రతా సాగరుడు అనే పరమాత్మను గురించి అంటారు. దేవతలకి ఈ ఆస్తిని ఎవరిచ్చారు? తండ్రి ఇచ్చారు. సర్వగుణ సంపన్నులు, 16 కళా సంపూర్ణులు. ఈ దేవతల వల్ల ఇప్పుడు ఎవ్వరూ లేరు.
వీరికి ఈ ఆస్తి ఎలా లభించింది ఇది ఎవ్వరికీ తెలియదు. బాబానే ఇచ్చారు, బాబానే వచ్చి తెలియజేస్తూ ఉన్నారు. వారిని జ్ఞాన సాగరులు అంటారు. ఈ సమయంలో వచ్చి జ్ఞానం ఇస్తారు. తర్వాత జ్ఞానం ప్రాయలోపం అవుతుంది. తర్వాత భక్తి వస్తుంది. దానిని జ్ఞానం అని అనరు. జ్ఞానము ద్వారా మాత్రమే సద్గతి కలుగుతుంది. తండ్రి ఇచ్చే జ్ఞానము ద్వారా. ఎప్పుడైతే దుర్గతి ఉంటుందో అప్పుడు సర్వుల సద్గతి దాత జ్ఞాన సాగరుడు రావడం జరుగుతుంది. తండ్రి వచ్చి జ్ఞాన స్నానాన్ని చేయిస్తారు. అవన్నీ నీటి స్నానాలు, నదులలో మునగటాలు ఇవన్నీ. దాని ద్వారా సద్గతి కలగదు. ఈ కొద్ది విషయాలనైనా ధారణ చేయాలి. ముఖ్యమైన మంచి మంచి చిత్రాలు పెద్దవిగా ఉండాలి. చూసి ఎవరైనా బాగా అర్థం చేసుకోగలగాలి. అక్షరాలు బాగుండాలి. చిత్రాలు తయారు చేసేవారు ఈ విషయాలను బుద్ధిలో ఉంచుకోవాలి. ఎవరినైనా పిలిచి పరంపిత పరమాత్ముడి పరిచయాన్ని తెలుసుకోండి. భవిష్య 21 జన్మల ఆస్తిని తీసుకోండి. సోదరీ సోదరులారా, పారలౌకిక తండ్రి నుండి బేహద్దు సుఖ స్వరాజ్యం ఎలా లభిస్తుందో వచ్చి తెలుసుకోండి. బేహద్దు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడం నేర్చుకోండి. ఇందులో భయపడాల్సిన మాట ఏమీ లేదు అని ఆహ్వానం ఇచ్చి పిలవాలి. ఓ పతిత పావన రండి అని అందరూ పిలుస్తారు. కామ మహాశత్రువు అని తండ్రి కూడా అర్థం చేయిస్తున్నారు. పావన ప్రపంచంలోకి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వికారాల ద్వారా జన్మ తీసుకున్న వారిని పతితులు అని అంటారు. సత్య త్రైతాయుగాలలో వికారాలు ఉండవు. దానిని సంపూర్ణ నిర్వికారి ప్రపంచమని అంటారు. వికారాలు అణువు కూడా ఉండనే ఉండవు. మరి పిల్లలు ఎలా జన్మిస్తారు అని మీరు మళ్ళీ ఎందుకు ప్రశ్నిస్తారు? ముందు మీరు నిర్వికారులుగా అవ్వండి. పిల్లలు ఎలా కలగాలో అలా కలుగుతారులేండి. మీరు దీనిని గురించి ఎందుకు ప్రశ్నిస్తారు? మీరు తండ్రిని స్మృతి చేసినట్లయితే అనేక జన్మ జన్మాంతరాల వికర్మలంతా వినాశనమవుతాయి. ఈ ప్రపంచమే పాపాత్ముల ప్రపంచం, అది పుణ్యాత్ముల ప్రపంచం. దీనిని మీరు బాగా బుద్ధిలో ఉంచుకొని ఇతరులకు కూడా తెలియజేయాలి. భక్తికి ఫలాన్ని భగవంతుడు వచ్చి ఇస్తారు. తండ్రియే సర్వులకు సద్గతినిచ్చి స్వర్గాధికారులుగా చేస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, ఇప్పుడు పవిత్రులవ్వండి, నన్ను ఒక్కరినే స్మృతి చెయ్యండి. ఇది మహామంత్రం. యోగి భవ పవిత్ర భవ. తండ్రి నుండి వారసత్వం తప్పకుండా లభిస్తుంది. తండ్రి చెప్తారు, మీరు నన్ను స్మృతి చేస్తే మీరు సతో ప్రధానంగా అవుతారు. మెట్ల చిత్రం చూపిస్తూ అర్థం చేయించండి. రోజు రోజుకు ప్రతి వస్తువు బాగుపడుతూ ఉంటుంది. దీనిలో స్పష్టం చేసి వ్రాయాలి. బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మస్థాపన జరుగుతుంది. ఎప్పుడు ఆది సనాతన దేవీ దేవతా ధర్మం ఉండేదో అప్పుడు వేరే ధర్మం ఉండేది కాదు. ఎవరు పవిత్రంగా అవుతారో వారే పవిత్ర ప్రపంచంలోకి వస్తారు. ఎంత శక్తిని మీలో నింపుకుంటూ వెళ్తారో అంత ముందుగా వస్తారు. అందరూ కలిసి ఒక్కసారిగా రారు. సత్య త్రేతాయుగాలలో దేవీ దేవతలు చాలా కొద్ది మందే ఉంటారు. తర్వాత వృద్ధి జరుగుతుంది అని కూడా మీకు తెలుసు. ప్రజలలో అయితే చాలామంది ఉంటారు. అర్థం చేయించేందుకు కూడా చాలా మంచివారు కావాలి. అనంతమైన తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోండి. ఓ తండ్రి అని ఎవరిని పిలుస్తున్నారో వారి వాస్తవిక పేరు శివ. ఈశ్వర, ప్రభు, భగవంతుడా, దేవుడా ఇలా అనడం వలన వారు మా తండ్రి, వారి నుండి వారసత్వం లభిస్తుంది అని భావించరు. శివబాబా అని అనుట వలన ఆస్తి గుర్తుకు వస్తుంది. తండ్రిని శివ పరమాత్మాయ నమః అని అంటారు. మరి పరమాత్ముడి పేరు చెప్పండి. నామరూపాలకు అతీతమైనది ఏది ఉండదు. వారి పేరు శివ. కేవలము శివాయ నమః అని కూడా అనరాదు. శివ పరమాత్మాయ నమః అని అనాలి. ప్రతి పదాన్ని చాలా బాగా స్పష్టంగా అర్థం చేయించాలి. శివాయ నమః అని అనడం వలన కూడా తండ్రి అన్నంత మజా రాదు. మనుషులు అన్ని పేర్లను తమపై పెట్టుకున్నారు. మనుషులను ఎప్పుడు భగవంతుడు అని అనరు అని మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు శంకరులను కూడా దేవతలని అంటారు. రచయిత అయిన తండ్రి ఒక్క నిరాకారుడే. ఎలాగైతే
లౌకిక తండ్రి పిల్లలను రచించి వారసత్వం ఇస్తారు. అలా ఈ అనంతమైన తండ్రి కూడా లెక్క లేనంత వారసత్వాన్ని ఇస్తూ ఉన్నారు. భారతదేశాన్ని విశ్వ అధికారిగా తయారు చేస్తారు. పూర్తి ప్రపంచానికంతా పతిత పావనుడు ఒక్క తండ్రి మాత్రమే. ఇది ఎవ్వరికీ తెలియదు. మన ధర్మస్థాపకులు కూడా ఈ సమయంలో పతితులుగా ఉన్నారు, శ్మశానగ్రస్తమై ఉన్నారు. ఇప్పుడు అందరి అంతిమ సమయం. తండ్రియే వచ్చి అందరినీ లేపుతారు. అంతిమ సమయంలోనే ఖుదా అనగా భగవంతుడు వస్తారు. వారే జ్ఞానసాగరులు. జ్ఞానసాగరుడి పిల్లలు భస్మీభూతమయ్యారు అని వ్రాయబడింది. అంటే కామచితిపై కూర్చొని నల్లగా ఇనుప యుగం వారిగా అయిపోయారు. మళ్ళీ వారు సుందరంగా ఎలా అవుతారు? స్మృతి యాత్ర ద్వారా అని తండ్రి చెప్తున్నారు. యోగము అనే పదం చెప్పగానే మనుషులు తికమక పడతారు. ఎన్నో యోగాలు ఉన్నాయి. అందరూ ఈ యోగం ఆ యోగం అని చెప్తూ ఉంటారు. దానికే బాబా చెప్తూ ఉన్నారు, సహజమైనటువంటి పద్ధతి. నన్ను స్మృతి చేసినట్లయితే అంతిమంలో మీ మతిని బట్టి గతి మంచిగా లభిస్తుంది అని. ఎంత సహజంగా అర్థం చేస్తారు. స్మృతి అంటే గుర్తుపెట్టుకోవడం. అయినా ఈ విషయాలు బుద్ధిలో ఎందుకు కూర్చోవు? దేహ అభిమానం చాలా ఉన్నందున ధారణ జరగదు. బాబా చాలా మంచి యుక్తిని తెలియజేస్తారు. ఎవరిని స్మృతి చేస్తారో ఆ అనంతమైన తండ్రి వచ్చి ఏం చేశారు? భారతదేశాన్ని స్వర్గంగా చేశారు. హద్దులోని ఆస్తిని అనేక జన్మల నుండి తీసుకుంటూ వచ్చారు. ఇప్పుడు అనంతమైన తండ్రి నుండి 21 జన్మలకు అనంతమైన వారసత్వాన్ని తీసుకోండి. సత్యత్రేతాయుగాలలో దేవతలు రాజ్యం చేసేవారు. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, వారే తిరిగి వైశ్యవంశీయులు, శూద్రవంశీయులు అనే పదం వ్రాయడం వలన వారే పునర్జన్మలు తీసుకుంటూ వర్ణాలలో వస్తారు అని నిరూపించబడుతుంది. బాబా అందరికీ అర్థం చేయిస్తారు. మీరు సన్ముఖంలో కూర్చున్నారు కనుక మీకు చాలా సంతోషం కలుగుతుంది ఎదురుగా విన్నట్టయితే. కొందరికి భాగ్యంలో లేనట్లయితే సర్వీస్ కూడా చెయ్యరు. సర్వీసు చేసినట్లయితే మంచి పేరు వస్తుంది. సర్వీస్ గురించి బాబా ఎన్నోసార్లు చెప్తూనే ఉంటారు. సేవ చేసేవారు నాకు ఇష్టమని. ఇంటిలో కూడా తండ్రి పెద్దగా అయినటువంటి పిల్లలకు చెప్తారు, నువ్వు ఆ పని చెయ్యి, ఈ పని చెయ్యి, ఏదో ఒకటి చెయ్యి అంటారు. ఏమీ చేయకుండా తండ్రిపైనే ఆధారపడి ఉంటే అయోగ్యులు లేదా ఇంకా వేరే పేర్లతో పిలుస్తారు. ఇష్టం ఉండదు, నచ్చదు తల్లి తండ్రికి. అలాగే బాబా డైరెక్ట్గా వచ్చారు, బాబా వచ్చి సేవ చేస్తున్నారు, మనం చేయలేదు అంటే ఇది బాగలేదు. అందుకే బాబా అంటారు, సేవ చేసేవాళ్ళంటేనే నాకు ఇష్టం, సేవ చేసేవాళ్ళే ఉన్నత పదవి పొందుతారు, నాకు చేత కాదు, నాకు వయసు అయింది, నాకు అనారోగ్యం, ఇవంతా రాంగ్. ఏదో ఒక విధంగా చేయొచ్చు, చేయాలి అనుకుంటే. అసలు నేను ఆత్మ అనుకుంటే ఈ శరీరాన్ని గురించి యోచనే చెయ్యం. తప్పనిసరిగా చేసి తీరుతాం సేవ అన్ని ప్రకారాలుగా. నాకు లాభము అనేది తెలుసు కదా, నేనెందుకు నష్టం చేసుకోవాలి శరీరం కోసం? బాబా పిల్లలు ఎంత చురుకైన వారు. సర్వీస్ చేస్తే మంచి పేరు వస్తుంది, అన్ని పనులు చేస్తారు అని అంటారు. మాకు స్వర్గ సామ్రాజ్యపు ఆస్తిని ఇస్తారు బాబా. ఈ జ్ఞానం కూడా ఇస్తారు. ఈ చిత్రాలు ఎలాంటివి అంటే గుడ్డి వారి ముందు అద్దం లాంటివి. ఇందులో ఇంద్రజాలము మొదలైనవేవీ లేవు. పవిత్రతయే ముఖ్యమైన విషయం. ఇది అంతిమ జన్మ. స్వర్గానికి వెళ్ళాలి అంటే తప్పకుండా పవిత్రంగా అవ్వాలి అని అర్థం చేసుకుంటారు. వినాశనం సమీపంలో నిల్చొని ఉంది, తప్పకుండా పావనం కావాలి. సన్యాసులు పావనంగా కావటానికి ఇల్లు వాకిళ్ళు వదిలేస్తారు. తండ్రి చెప్తారు, వినాశనం ఎదురుగా నిల్చుని ఉంది, నన్ను స్మృతి చేసినట్టయితే మీ నావ తీరానికి చేరుతుంది. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, వినాశనానికి ముందే, వినాశనంలో ఏది ఉపయోగపడదు కనుక మీ సర్వస్వాన్ని సఫలం చేసుకోండి. ఇది అంతిమ సమయం కనుక తప్పకుండా పావనంగా కావాలి. సెకండ్ పాయింట్, దేహదారుల నుండి మోహాన్ని తొలగించి
మోహజీతులుగా కావాలి. మొదటి నెంబర్ శత్రువైన దేహ అభిమానంపై విజయాన్ని పొందాలి. ఇతర సాంగత్యాలన్నీ వదిలి తండ్రితో బుద్ధి యోగాన్ని జోడించాలి. వరదానం: స్మృతి యొక్క మంత్రము ద్వారా సంకల్పము మరియు కర్మలో అవినాశి సిద్ధిని ప్రాప్తి చేసుకునే సిద్ధి స్వరూప భవ. సిద్ధి ఏమిటి ద్వారా పొందుతాము? స్మృతి యొక్క మంత్రము ద్వారా. పిల్లలైన మీరు ఆల్మైటీ గవర్నమెంట్ యొక్క మెసెంజర్లు, సందేశకులు. అందువలన ఎవరితో కూడా డిస్కస్ చేయడంలో మీ మనస్సును డిస్టర్బ్ చేసుకోకండి. ఎవరితో వాదన పెట్టుకోవద్దు. సత్యం ఎప్పటికైనా బయటపడుతుంది. అది మనకు తెలుసు. మౌనంగా ఉండాలి. స్మృతి అనే మంత్రాన్ని ఉపయోగించాలి. ఉదాహరణకు, ఎవరైనా వాచా ద్వారా లేక ఇతర ఏ పద్ధతితోనైనా వశం అవ్వకుంటే, అంటే వారి జ్ఞానం నచ్చలేదు, వారు అంగీకరించలేదు అంటే మనం ఎలా ఉపయోగించాలి అనేది బాబా చెప్తూ ఉన్నారు. వారైతే బయట మంత్రతంత్రాలు ఉపయోగిస్తారు. మీ వద్ద ఆత్మిక దృష్టి యొక్క నేత్రం ఉంది. ఆత్మిక దృష్టితో చూడండి. మన్మనాభవ మంత్రం, శివబాబా స్మృతి ఉంది. వీటి ద్వారా మీ సంకల్పాలను సిద్ధి చేసి సిద్ధి స్వరూపులుగా అవ్వగలరు. వారు వినేలాగా కూడా చేయొచ్చు. స్లోగన్: కర్మ కాన్షియస్కు బదులు సోల్ కాన్షియస్గా అవ్వండి. కర్మ పైన అభిమానం కాదు, ఆత్మ పైన అభిమానం ఉండాలి. నీ పైన నీకు అభిమానం ఉండాలి. అవ్యక్త సూచన: సదా అచల్ అడోల్ ఏకర స్థితిని అనుభవం చేయటానికి బాప్దాదా ఇలా తెలియజేస్తూ ఉన్నారు. ఏకరసము అంటే పురుషార్థ వేగం సదా ఏకరస్ అంటే ఒకే రసం. అంటే పురుషార్థ వేగము సదా ఒకే విధంగా ఉండాలి అని కాదు. ఏకరసం అంటే సదా ఎగిరే కళ అనుభవం అవుతూ ఉండాలి. ఎప్పుడు ఒకే విధంగా అంటే సోమరిగా ఉండొచ్చు, డల్గా ఉండొచ్చు, పురుషార్థహీనులుగా ఉండొచ్చు. అలా కాదు. ఎగిరే కళ అనుభవం కావాలి. సర్వ సంబంధాల యొక్క అవినాశి తీగ ఒక్కరితో మాత్రమే జోడింపబడి ఉండాలి. ఎందుకంటే వారే మన స్వంతం కాబట్టి. ఒక్క తండ్రి తప్ప రెండవ వారు ఎవ్వరూ లేరు. ఈ దృఢ సంకల్పం ఉండాలి. ఒక్క సంబంధం కూడా తల్లి, తండ్రి, టీచర్, గురువు, పతి, కుమారుడు, ఫ్రెండ్ అన్నీ ఒక్కటి కూడా తక్కువ ఉండకూడదు. సర్వ సంబంధాల దారము ఒక్కరితోనే బంధింపబడి ఉండాలి. అప్పుడు ఏకర స్థితి స్వతహాగా ఉంటుంది. ఓం శాంతి.